10 లక్షల కోట్ల అప్పులు ప్లస్ 1,17,000 కోట్ల చెల్లింపులు. ఏపీ ఆర్థిక పరిస్థితిని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు తేటతెల్లం చేశారు. ఏపీ ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉందో ఆయన వారికి తెలియజేస్తూ ఏపీ పునర్నిర్మాణం కోసం అంతా కష్టపడి పనిచేయాలని కోరారు. ఏపీలో అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు ఉంటే వివిధ రకాలైన ఖర్చులకు పెట్టిన బిల్లులు చెల్లించాల్సినవి 1,17,000 కోట్లు ఉన్నాయని వివరించారు. అంటే ఏకంగా 11 లక్షల కోట్ల మేర ఖజానాకు భారం ఉంది అని బాబు తెలియచేశారు అన్నమాట. ఏపీలో ఆదాయం వచ్చే మార్గాలతో పాటు సంపద సృష్టించే విషయాలలో కలెక్టర్లు వినూత్న ఆలోచనలు చేయాలని చంద్రబాబు కోరారు. ఏపీలో సంపద బాగా పెరగాలని బాబు అన్నారు. అది జరిగితేనే తప్ప ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదని ఆయన అన్నారు. సంపదను సృష్టించాలంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ ను సక్రమంగా ఉండాలని బాబు చెబుతూ ఈ విషయంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ గా పనిచేయడం ఒక అదృష్టమని బాబు చెబుతూ ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఏపీలో ఉన్నవి భూ సమస్యలు ఎక్కడా లేవని వాటి విషయంలో కలెక్టర్లు పూర్తిగా దృష్టి పెట్టాలని బాబు పేర్కొన్నారు. ఏపీకి సంబంధించి విజన్ 2047 పేరుతో ఒక డాక్యుమెంట్ ని తీసుకొని రాబోతున్నట్లు బాబు ప్రకటించారు. ఏపీ విజన్ డాక్యుమెంట్ ని అక్టోబర్ 2న గాంధీ జయంతి వేళ విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాకు ఒక విజన్ డాక్యుమెంట్ ని తయారు చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. అంతేకాకుండా వివిధ అంశాల మీద కూడా పాలసీలు తెస్తున్నామని బాబు అన్నారు. దాదాపుగా 11 గంటల పాటు సుదీర్ఘంగా కలెక్టర్ల సమావేశం సాగడం ఒక రికార్డుగా ఉంది. అన్ని అంశాలు ఈ సమావేశంలో చర్చించారు. కలెక్టర్లు జిల్లా అభివృద్ధికి చొరవ తీసుకోవాలని నిర్ణయాలలో కీలకం కావాలని బాబు పిలుపునిచ్చారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇదే తరహాలో సమావేశాలు ఉంటాయని ఆయన చెప్పారు. మొత్తానికి ఏపీ ఉన్న అప్పులను ఆయన కలెక్టర్ల సదస్సులో మరోసారి వివరిస్తూ ఏపీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విభజన కంటే కూడా ఘోరంగా దెబ్బతిందని చెప్పుకొచ్చారు.